అందరికి నమస్కారం. ముఖ్యంగా ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్ గారికి, ఇక్కడ యాక్టర్లకి అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా 'బలగం' అనే సినిమా చాలా బాగుంది. ఎందుకంటే రియాలిటీగా ఉంది. తర్వాత చూడదగ్గ సినిమా ఇది. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కొన్ని సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు ముందు ఏం జరుగుతూ ఉందో తెలిసిపోతూ ఉంది. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏం జరుగుతూ ఉందనేది కూడా తెలీదు. ఇంకా ఉందేమో, ఇంకా సినిమా ఉందేమో, ఆ ఎండ్ అవుతా ఉందా లేదని కూడా తెలియలేని పరిస్థితిలో ఈ సినిమా తీసా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా బాగుందని చెప్పేసి నేను అభినందిస్తాను వీళ్ళందరినీ కూడా. అందరూ కూడా యాక్టర్స్ కూడా బాగా పని చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఉంది, రియాలిటీ ఉంది, అన్ని రకాలుగా ఈ సినిమాని అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అని చెప్పేసి ఎప్పుడు ఇంతవరకు కూడా ఇలాంటి సినిమాలు రాలే. అంటే గతంలో ఎప్పుడో వచ్చినాయి కానీ మళ్ళీ ఈ తరంలో ఇలాంటి సినిమాలు రాలేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మంచి సినిమా, అందరూ చూడదగ్గ సినిమా. రేపు అదే కాకుండా నా నియోజకవర్గంలో కూడా ఈ సినిమా తరపున ఇట్లా డైరెక్టర్ గారు, తర్వాత ప్రొడ్యూసర్ గారు, తర్వాత యాక్టర్లు కూడా ఆదరణకు రావడం జరుగుతూ ఉంది. అంటే రేపు కూడా ఈ సినిమాని గుంటకల్లో మన నియోజకవర్గ ప్రజల తరపున కూడా ఈ సినిమాని చూపించడం జరుగుతుంది. అక్కడున్న ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ద్వారా కూడా ఈ సినిమాని చూడతగ్గ సినిమాని చూపించడం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారి ద్వారా కూడా ఆ సినిమాని చూసేదానికి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా అందరికీ అనుకూలంగా ఉండే ఈ సినిమాని చూడాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయని కూడా ఈ సినిమా ద్వారా చూడడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇప్పుడు అట్లే జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఈ సినిమాలో చూసినారో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులే ఈ సినిమాలో చూసినారు. కాబట్టి అందరూ కూడా దీన్ని చూడదగ్గ సినిమా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.